తీసుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా, గుంటూరు కరవై ఉంటుంది. ఏంట్రా, ఏమైంది ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల్ మార్క్స్, నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు, చూసావా? ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్ కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి, అందాలు యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళెక్కడి నుంచి దిగబడ్డారే, సింగారించుకుని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది, బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళందరి ఫ్రెండ్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్గా ఉందో. మిస్టర్ అల్లావుద్దీన్, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come na, please. ఒరే నందు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఇటురారా. రే, ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏముంటుందో చెప్పరా. అల్లావుద్దీన్, ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. అయ్యో అదేం కాదు, కోపడగానే తెలుగులో మాట్లాడుతాను చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నాం. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదు రా, వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట, అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇంక చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయికండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. హీస్ టేకింగ్ మోర్, దిల్ మాంగే మోర్. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో, అల్లావుద్దీన్కి డబ్బులు ఇస్తే సరి. రూపాయలు. అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాను. రారా పైకి. నానా, ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మిస్ సెలక్షన్. బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అల్లావుద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు మీరు పేదవాడి గుడిసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది, దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు, ఏం తీసుకుంటారు? చేనటి ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోనరా? మన 5 స్టార్ హోటల్లో అడగగానే ఇచ్చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. లేకపోతే పర్లేదు, ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నీకు చెత్త ఫోన్ వద్దు. ఇదిగో బాబా. సోపు డబ్బాలా ఉంది. కొంచెం నంబర్ చేస్తారా? నెంబర్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు రా, పిఏ నంబర్లు డైల్ చేసిస్తారు. నంబర్ చెప్పండి. 2420 420 420 నొక్కు. ఏంటి నెంబర్ తెలుగులో చెప్తున్నాడు? భాషాభిమానదే. రింగ్ అవుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది సార్. ఫోన్ చేస్తున్నాడు.
ఇంకెత్తరేటి బాసు గొప్ప అవకాశం. ఏం మాట్లాడుతున్నాడో విన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కెపాసిటీ ఏమిటో తెలుసుకోవచ్చు. గోడచారంటే నువ్వు ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంత లేటా? ఎందుకంటే ఈ టెండూల్కర్ కి బ్యాట్ తీసుకోకపోతే కొట్టేలా ఉన్నాడు. ముందు మన టెండూల్కర్ ఫోన్ ఇవ్వు. అరవకండి. అలా వద్దు, బ్యాట్ ఎక్కడా? బ్యాట్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాను కదా. టెండూల్కర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. రారా పోరా అని మాట్లాడుతున్నాడు. టెండూల్కర్కి బ్యాటే కొనిస్తున్నాడు. రారాపోరా అంటే ఏంటట? ఈసారైనా నేను చెప్పినట్టు ఆడరా. నువ్వు చెప్పినట్టు ఆడి గెలుస్తాను. ఇండియా టీంలో గంగూలీ లేడుగా, నేను పంపిస్తానులే. ఈయన ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు రా టెండూల్కర్. ఇప్పుడు అర్థమైంది. టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ రాసి నా అల్లుడా మజాక. అలా మీ నాన్నలో నీతో మాట్లాడాలంట. క్యూలో నుంచున్నారు. ఇదిగో మాట్లాడు. అలావుద్దీను, నాన్నని మాట్లాడుతున్నాను. పొద్దున్నుంచి నోరు అదోలా ఉంది. మంచి బిర్యానీ తినాలని ఉందయ్యా. నేను చెప్పానని చెప్పి మన 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినండి. 5 బిర్యానీలు. ఇంటి భోజనం లేనట్టుంది. 3 పూట్ల 5 స్టార్ హోటల్ బిర్యానీనా? రాయల్ ఫ్యామిలీ రా మాది. నీదా? నీకేం కావాలి? 3 హెలికాప్టర్లు. మన మల్లికా సరావతికి 3 హెలికాప్టర్లు కావాలంట. నీకేం కావాలరా షిప్పా? సర్లే, ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని షిప్లు, ఎన్ని హెలికాప్టర్లు కావాలి? 10 షిప్పులు 15 హెలికాప్టర్లు. ఓకే ఓకే. 10 షిప్లు 15 హెలికాప్టర్లా? హెలికాప్టరా? బాసు నేను ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కిందే లేదు. నన్ను రౌండ్ తీసుకెళ్ళమనండి. ఈ పెళ్ళి అడిగితే నీచంగా ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగో సగం హెలికాప్టర్లు మన ఇంటి ముందే ఉంటాయి కదా. అప్పుడు కావాలంటే తల రౌండ్ వెళ్ళచ్చు. నేను ఎప్పుడు ఎక్కలేదు. అన్ని వస్తువులు తీసేసుకున్నాం. ఈ బొమ్మలు కొట్టాడు డబ్బులు అడిగేలా ఉన్నాడే. అడక్క? అడుగుతున్నాడు అలావుద్దీన్. అయితే లాకర్ ఓపెన్ చేసి ఇవ్వు. లాకరా? ఏ లాకరు? ఒక సింగిల్ ఫోన్ చేసి బిర్యానీ దగ్గర నుంచి ఫ్లైట్ల దాకా కొనేస్తున్నాడంటే నిజంగా నా అల్లుడు డబల్ బిల్ గేట్స్ రా. చేతిలో నోటు పెట్లో ఓటు అన్నట్టుగా ఆ పెళ్లి ఇచ్చే డబ్బులు వెంటనే తీసుకొచ్చేయాలా? అందరూ వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉండండి. బాసు ఎందుకు కన్నీళ్ళు కవరా. మా అల్లుడు కురిపించిన ఆనంద బాష్పాలు. ఇండియాలో ఉన్న లాటరీలు అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చినట్టుగా ఉందిరా. నేను నిర్ణయానికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఇల్లరిక మామూలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. వస్తా. అలావుద్దీన్, డైలీ ఇలాగే తీసుకో. లవ్ లెటర్ చేతులు మారుతోంది. సూపర్ రా నువ్వు. ప్రీతి, వై డోంట్ యు ట్రై దిస్? నొప్పెడుతుందే. నాకు నొప్పెట్లేదే. నువ్వు మొరటిదానివే, నీకు గుచ్చినా నొప్పెట్టదు. నీకు ఏది బాగా నచ్చుతుందో రింగు గుచ్చేటప్పుడు దాన్ని తలుచుకో, నొప్పెట్టదు. ఓకే, ఐల్ ట్రై. నువ్వు ఇప్పుడు నచ్చిన దాన్ని తలుచుకో. ఓకే. ఎలా ఉంది? హాయిగా ఉంది. నువ్వు దేన్ని తలుచుకున్నావే? నాకు నచ్చిన దాన్ని తలుచుకున్నాను. నచ్చిన దాన్నా నచ్చిన వాడినా? అల్లుడు గారిని తీసుకెళ్ళమంటే మురికివాడకి తీసుకొస్తున్నావు ఏంట్రా? మీరు అడ్డదారిలో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నట్టే ఇది అడ్డదారిలో మీ అల్లుడింటికి తీసుకెళ్తున్నాను. కరెక్టేనా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏమయ్యా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువ అనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు. అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి? ఓకే చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ కలవాలా లేక ఈ కారు ఓనర్ని కలవాలా? నా వల్ల కావడం లేదా. కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్. ఎందుకయ్యా మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్ గా చెప్తాను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు, అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి. అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాప వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అల్లావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడే అయ్యో బాసు, ఎవడు రావాడు నా మొహం మీద ప్యాన్ నీళ్ళు తెలుతున్నాడు? లేవండి అలా అంకుల్కి చేయనట్టు ఇవ్వు. ఈ పేరు ఎక్కడ